హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అంటే బాగున్నాను అనాలండి అంతే. మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను అని మీరు అడిగినట్టు నేను మాట్లాడినట్టండి. ఏం చెప్తామండి, షూటింగ్లు మే నెలలో ఒక్కరోజు వెళ్ళానండి. మోషన్స్ వాంతులు మానేసాను. ఇప్పుడు 5 డేస్ నుంచి వెళ్తున్నాను, తిరిగి వస్తున్నాను, వెళ్తున్నాను. మళ్ళీ ఇవాళ రామోజీ గారు అలా ఆయన పోయారు కదండి, అంత సెలవు. మరి రేపు ఉంటుందో లేదో తెలియదండి. ఏం చెప్తామండి. అలా అని నేను బాధపడతా అంటే వేరే వాళ్ళు ఏదేదో పెట్టేస్తున్నారని వాళ్ళు ఏడుస్తున్నారండి. లంజులు ముండలో అని తిడుతున్నారండి. తప్పు కదండి. తల్లి లాంటిదని తిడితే ఆ కర్మ అలాగేనండి. తన తల్లిని తిట్టుకున్నట్టు ఎవరైనా సరే మన పేర్లుద్ది తెలుసండి. ఎవ్వరు తిట్టినా ఆ కర్మ వాళ్ళకే. నేను ఎవరిని ఏమన్నండి. నన్ను కొట్టడానికి వచ్చినా సరే వాళ్ళని నేను తిట్టలేదు తెలుసండి. ఫోన్లో వాళ్ళ కర్మ అనిపించారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకున్నారు అంతే అనుకుంటానే తప్ప. కానీ నేను ఎవరి జోలికి వెళ్ళనండి. అలాంటిది ప్రతి ఓళ్ళు నమ్మించి మోసం చేస్తున్నారండి. నా వీడియోలు వాడేసుకుంటున్నారు. పూర్తిగా వాళ్ళు మెట్లు ఎక్కేసాక నన్ను మెట్ల మీద గెట్టేస్తున్నారండి. ఎంత తప్పండి అది. కానీ ఆ కర్మ వాళ్ళకే తగులుతుందండి. అంత ఎవరైనా సరే. తీసుకొచ్చిందని ముగ్గురిని ఎవరినో తీసుకొచ్చిందని కూతుళ్ళకు అల్లుళ్ళు అని వాళ్ళేమో పంగనామం పెట్టారండి. అంతే. వాళ్ళని ఇంకా వదిలేని అన్నీ పోయినాయి. అలాంటిది అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను. నన్ను తిట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. తిట్టినా నేను ఏం అంటానండి అంతే. ఏమీ పట్టించుకోను. నేను ఎవరిని తిట్టను. ఎవరు తిట్టే వాళ్ళే కర్మండి అంతే అనుకుంటానే తప్ప ఎవరి జోలికి వెళ్ళనండి. నా బ్రతుకు నేను బతుకుతున్నాను హ్యాపీగా. ఓ పాత ఇల్లండి, పెద్ద ఆయన 80 సంవత్సరాలు. హ్యాపీ అండి. నాకు తండ్రి లాంటి ఆయన. తండ్రి లాంటి ఆయన ఉన్న 80 సంవత్సరాలు అయినా సరే రంగులు కట్టేస్తున్నదండి. ఓ పాపత్మరాలు ఒక పంది అడుగుతుంది. ఏం చెప్తామండి. అలాగా ఎవరిష్టం వాళ్ళదని అనుకోండి. నాకు ఏమీ పర్లేదు. ఉఫ్ అంటానంతే. నేను ఏమీ పట్టించుకోను. సరే తెలుసా అండి. సరేనండి. బంగారులా ఇంట్లో ఉన్నానండి. హ్యాపీ అండి. చాలా చాలా సంతోషం. ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 80 సంవత్సరాలండి. శుభ్రంగా ఆయే వచ్చి పనిచేసి వంట చేసి తోమేసి తుడిచేసి వెళ్తుందండి. హ్యాపీ అండి. సంతోషం. ఆయన లక్ష్మమ్మ రోజు పలకరింతారండి. నేను నాకు చాలా చాలా సంతోషం అండి. బాబాయ్ గారు తిన్నారా ఉన్నారా నేను అంటాను. సంతోషం అండి. రేపు షూటింగ్ ఉంటే వెళ్తాను, లేకపోతే లేదండి. నిన్న అమెరికా నుంచి ఒక ఆవిడ ఫోన్ చేశారండి, మాట్లాడాను. కానీ నేను అడగటం మర్చిపోయానండి. ఆవిడ ఒకప్పుడు నాకు 3,000 వేస్తాను అన్నారు. ఇవ్వాలి కదండి. మరి మీకు ఏంటండి అమెరికాలో గోల్డ్ సంపాదన అలాంటిది. మీరు ఎందుకు ₹1 దానం చేయరో నాకు అర్థం అవ్వట్లేదు. మీరు ఇస్తాను అన్నారు నాకు. ఏంటంటే అప్పుడు ఉంగరం పెట్టుకున్నప్పుడు రమాదేవి తీసేసుకుంటారు. ఉంగరమే ఇచ్చానండి. మళ్ళీ 3,000 తీసుకుంటే మళ్ళీ ఇవ్వరని మీ దగ్గర ఉంచండి అన్నారు. ఇవ్వాలి కదండి మీరు. నేను మర్చిపోయినా సరే, అమ్మో నేను మర్చిపోలేదండో నాకు గుర్తే ఉంది. అడుగుదామని లోపల మీరు పెట్టేశారు. ఒకవేళ వీడియో చూస్తే మీరు ఎంత ఉంటే అంత, నేను 3,000 ఇమ్మని నేను అడగను. ఎంత ఉంటే అంత వెయ్యండి. కానీ మీరు బ్రాహ్మలో చాలా అనుకున్నది నెరవేరాలని కోరుకుంటారు. బ్రాహ్మలు ఏదైనా సరే మనకి ఇస్తాననుకున్నది రుణం ఇచ్చేయాలి అంటారు. మరి అలా నాకు ఇవ్వాలి కదండి. ఎంతో కొంత ఇవ్వాలి కదండి. పోనీని సరే మీ ఇష్టం, ఇస్తే ఇవ్వండి లేక లేదు. కాకపోతే నేను అడిగాను. ఇప్పుడు నేను లాస్లో ఉన్నాను కాబట్టి అడిగానండి. మొన్న సౌదీ 6,000 ఎవరో కొట్టేసుకున్నాడు. మళ్ళీ కొత్త ఛానల్ పెట్టాను. మళ్ళీ ఓ 10-20 రోజులు పడుతుందండి. మానిటైజ్ పడాలి, $100 పడాలి, మళ్ళీ నాకు రావాలి. మళ్ళీ ఎవడేం చెప్తాడోనండి. మళ్ళీ మనకి ఇలా ముద్ద చేసి ఇలా నోట్లో పెట్టేటికి ఇలా లాగేసుకుంటున్నారండి. అయినా సరే నేను బాధపడట్లేదు. దేవుళ్ళండి ఆయన వేసారు. ఆయన వేసినందుకు ఎడుతున్నారండి చాలామంది. లజ్జులు ముండలో అని తిడుతున్నారండి. చాలా తప్పు. ఇప్పుడు శరణబాబు మా రాజులే అందరూ వేస్తాను అన్నారు. వాళ్ళు వేస్తే ఎడుతారా మీరు? మీకు ఎన్నిసార్లు పెట్టారు? గుండ్లు చేసిన అనుకోండి ఒకసారి. అలాగే ఎవరికి ఇచ్చినా తప్పండి. ఎవరికి యోగం ఉన్నదో వాళ్ళకి దేవుడు ఎవరికి ఇప్పించాడో వాళ్ళకి ఇప్పించాడండి అంతే. మనం ఏడిసినా తిట్టినా కొట్టినా మనకు రావు. ఇచ్చినన్నాళ్ళు మనం సంతోషపడాలి. ఇవ్వలేనప్పుడు మనం తిట్టకూడదండి. తప్పండి. మనకి ఎన్నాళ్ళు రుణము అన్నాళ్ళు పెడతారండి. వాళ్ళు తినాలి అంతే. ₹1 ఇచ్చినా ₹2 ఇచ్చినా అంతేగాని ₹2 ఇచ్చినాడు, ₹5 ఇచ్చినాడు మరి మింగేసి తర్వాత ఆ లంచ్కి ఇస్తున్నాడో ఈ లంచ్కి ఇస్తున్నాడో అన్ని వేలు చీర పెట్టాడు ఇన్ని వేలు. తప్పు కదండి. ఇది తప్పు, చాలా తప్పు అండి. మరి ఎన్నో నువ్వు తిన్నావు. మరి మేము ఏమైనా బాధపడ్డామా? మేము ఏమైనా ఏడ్చామా? ఏడవలేదు కదా. అలా ఎప్పుడు కూడా ఎవరో ఒకరు పెట్టారని ఒకరు ఏడవకూడదండి. ఎప్పుడు కూడా తెలుసా అండి. ఇప్పుడు మేము 6 అక్క చెల్లెలు. తల్లి ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి పెడుతుందండి. అంతేగాని అక్క పెట్టేసింది, చెల్లెలు పెట్టేసింది కాకపోతే లేని దాన్ని చూడాలని కోరుకుంటానండి. నేనైతే చిన్నప్పటి నుంచి అదే మనస్తత్వం. మా మావయ్య గారు ఏంటి, అత్తయ్య గారు ఏంటి, పిల్లలకి నేను అలా అంటే నేను అంటే అందరికీ కోపం అండి. అందుకే అది ఎక్కే చెప్తుంది అంటారు. తప్పు కదండి. అందరూ ఉన్నాడు. ఒక బిడ్డ కానీ ఒక బాబు కానీ లేని వాళ్ళు ఉంటారు.
వాళ్ళకి పెట్టాలి కదండి మనం. అబ్బే ఉన్నవాళ్ళకే, మా అమ్మగారు కూడా ఉన్నవాళ్ళకే దోసేయటం అంత మా తమ్ముడికి అండి. అయ్యో ఒక కూతురు భవిష్యత్తు బాగోలేదు. ఇప్పుడైతే నేను బాగానే ఉన్నానులేండి. 1 నెల 2 నెలలు ఇబ్బందులుగా ఉన్న తర్వాత నా పనులు నేను చేసుకుంటాను, పర్వాలేదండి. యూట్యూబ్లో కొంచెం పడుతుంది, పర్వాలేదు. లేకపోతే ఒక ఓనర్ గారిని కూడా నేను అడిగానండి, ఏదో కుకింగ్ కానీ చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళకి కానీ వంట చేసి పెడతాను చెప్పండి అన్నాను, చూసి పెడతాను అన్నారండి. చాలామంది 2, 3కి చెప్పానండి. సరేనండి. దుర్గా కూడా చెప్పానండి, దేవి గారికి కూడా చెప్పాను, చూసి పెడతాను లక్ష్మి అంటే. వాళ్ళు అన్నీ ఓకే అన్నాక నన్ను యూట్యూబ్లో అయ్యో ఆవిడ కోటీశ్వరాలు అంటున్నారండి. చూసారా? అవ్వ నా ఇంట్లో ఇప్పుడు మీరు చెబితే నమ్మరు, 10 రూపాయలు ఉన్నాయి. నమ్ముతారా మీరు? అంతే నమ్మంటే, లేకపోతే లేదు. నాకు అబద్ధం ఆడవలసిన పని లేదు. బాబా ఉన్నాడు, మనం ఏం మాట్లాడినా అది నిజమే మాట్లాడుతుంది, అబద్ధమే మాట్లాడుతుందండి, తెలుసు దేవుడికి. అలాగా. కానీ నాకు అత్యవసరంలో లేదు అనేటప్పటికి ఏదో దేవుడు ఏదో ఒక రూపాన నాకు మనిషిని చూపెడతాడు, ఇప్పిస్తాడండి. ఆ నమ్మకం మాత్రం నాకు ఉన్నది. చాలా చాలా సంతోషం అండి. సరేనండి. ఇప్పుడు ఏంటంటే, నాకు ఒక తల్లి నన్ను అలా అంటం వల్ల చాలా బాధ కలిగింది. ఎవరి కర్మ వాళ్ళదేనండి, అంతే. మనం వదిలేయటమేనండి. దేవుళ్ళని నమ్ముతున్నాను, దెయ్యాలు నమ్ముతున్నాను అంటామండి. మనం చాలా తప్పు. దేవుళ్ళని నమ్మిన వాళ్ళు ఎవరు అలా తిట్టరండి, ఎవరిని కూడా తిట్టరు. తెలుసా అండి? ఒకవేళ ఎవరన్నా తిట్టినా ఆ కర్మ దేవుడే చూసుకుంటారు అనుకోవాలి కానీ అని నేను అనుకుంటాను. మరి వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు. ఎవరైనా సరే అందరూ మంచిగా ఉండాలండి. యూట్యూబ్లో అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదు అన్నోళ్ళకి సాయం చేయండి ఎవరైనా సరే. అది చాలా మంచిది. మనమండి మన ఫ్యామిలీని కాపాడుతుంది, మన బిడ్డలను కాపాడుతుంది. అలాగే నాకు లేదు అన్నాడు ఏదో ఒక రూపంలో బాబా ఒక మనిషి రూపంలో ప్రవేశించి వాళ్ళ ద్వారా నాకు ఇప్పిస్తాడండి. అది నాకు తెలుసు. అలా కూడా జరుగుతున్నాయండి, తెలుసా అండి? కాకపోతే బాధపడను, ఏడవను అండి. ఒక మనిషి ఏమన్నా అంటే మాత్రం బాధ వస్తే దేవుడి దగ్గర ఏడుస్తాను, దేవుళ్ళ లాంటి మనుషుల దగ్గర చెప్పి బాధపడతానే తప్ప నేను ఎవరి జోలికి వెళ్ళనండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇవాళ నాకు ఏమిటో ఇలా మాట్లాడాలనిపించిందండి. ఇవాళ పెద్ద ఆయన గారు చికెన్ తెచ్చుకున్నారు, హ్యాపీగా ఉండేను. అమ్మ నువ్వు కూడా కొంచెం వేసుకో అన్నారు. ఇంకో బిడ్డకు కూడా పెట్టమ్మా అన్నారు, ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళకి కూడా పెట్టాను. నేనే హ్యాపీగా తిన్నానండి. సంతోషం. ఆయన ఆయుర్వేద కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలని. ఎన్నిపోటు అయితే పొడవద్దండి ఎవరో కూడా. ఎన్నిపోటు పొడిసినా అది మీ బిడ్డలకి మీకే తగ్గుతుందండి. ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా ఒక మనిషిని ఎన్నిపోటు పొడవకూడదు, నమ్మించి మోసం చేయకూడదు. నేను ఫలానా మిమ్మల్ని పేర్లు చేయలేదు, నమ్మించిన వాళ్ళు మోసం చేసిన వాళ్ళకి అర్థమవుతుందండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, అందరూ బాగుండాలి నేను అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనండి. ఇదండి వాళ్ళు చెప్పిన స్టోరీ. నేను ఎవరిని కూడా పేర్లు పెట్టి ఏమనలేదు, నా మనసులో బాధ కలిగింది అన్నానండి. అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థం లేని వాళ్ళకి మానేస్తుందండి. అర్థం అయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సరేనండి. ఎవరు శాశ్వతం కాదు. ఎప్పుడైనా మన బిడ్డలు కొట్టినా తిట్టినా మన బిడ్డలో మన మనవలు, మన తమ్ముళ్ళు, మన అమ్మలు, మన అక్క చెల్లెళ్ళు అందరూ మనోళ్ళు చూస్తారు ఎప్పుడైనా సరే. బయట వాళ్ళు ఎవ్వరూ చూడరు. అది శాశ్వతం కాదండి. నమ్మక ద్రోహం చేస్తారండి వాళ్ళు బయట వాళ్ళు. అలాగే నాకు ఎన్నో దెబ్బలు తగిలినాయి కాబట్టి నేను చెప్తున్నానండి. కొట్టుకున్న తిట్టినా బిడ్డే. కాలానికి ఆ బిడ్డే కదండి చూడాలి, ఆ మనవలే కదండి చూడాలి, ఆ అక్క చెల్లెలే కదా పలకరింతారు, ఆ తమ్ముడే కదా పలకరింతాడు. సరేనండి. అలా ఎవరైనా సరే నమ్మక ద్రోహం చేయదు. స్నేహం అంటే ఒక్కొక్కళ్ళు ఉంటారు, నాలుగు మంచి మనసులు ఉంటుంది, కనవాళ్ళు ఉండరండి. వీడియో ఇస్తే ప్రేమించేయడం, వీడియోలు లేకపోతే అది లంది అది ఆ ముండా తిట్టడం తప్పు కదండి. అవి చాలా తప్పులండి. అలా ఎవ్వరు కూడా చేయకండి. మీకు ఇష్టమైతే మాట్లాడండి, కష్టమైతే మానేయండి. అందరూ కలిసిమెలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అంతే. నా మనసులో బాధలు ఏమీ లేవండి ఇంకా. సరేనండి. నేను మనసులో బాధ ఉన్నది చెప్పేసుకున్నానండి, అయిపోయింది. నా కన్న బిడ్డ రావద్దు అన్నప్పుడు స్కూల్లో అన్నం పెట్టింది అన్నప్పుడే నేను ఎంతో ఇదిగా బాధపడి చెప్పుకున్నానండి ఇది. అంతేగా నేను అబద్ధపడి మనిషిని కాదు, మోసం చేసి మనిషిని కాదు. నా దగ్గర ఉంటే రూపాయి పెడతాను, నా దగ్గర లేకపోతే అమ్మ అని అంటాను, అంతే తప్ప అలానే మోసం పనులు నన్ను నమ్మించి మోసం చేసి ఎండిపోటు పొడవటాలంటే నాకు తెలియదండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. సరేనండి. రేపు వెళ్తానండి. షూటింగ్ ఉంటే వెళ్తాం, లేకపోతే లేదు, కూర్చుంటాను అంతే. ఏం చెప్తాం. లేదు అనుకోండి, 2 నెలలు అడ్వాన్స్ కట్టాను, 2 నెలలు ఉంటాను, సెలే చేయండి సీతాను పింఛని అండి 4,000 అండి. ఆ 4,000 ఇచ్చేస్తాను. హ్యాపీ. రేషన్ బియ్యం వస్తాయి, హ్యాపీగా ఉంటానండి. రేషన్ వస్తుంది, హ్యాపీగా తింటాను ఉంటానండి, అంతే కదా. అంతకన్నా ఏంటంటే కరుగుడ్డు 80 సంవత్సరాల్లో కూడా నేను కష్టపడతాను అంటే మరి దారి దొరకపోతే నేను ఏం చేయని చెప్పండి. మీరే చెప్పండి ఒకసారి, మీరే ఆలోచించండి. చరణ్ బాబు కేకేసి చూడండి, తను కేకేది. షూటింగ్లు లేవు. ఒక దిక్కున వంట పని చేస్తాను, చంటి పిల్లల్ని చూస్తాను, ముసలోళ్ళని చూస్తాను, ముక్కోళ్ళని చూస్తాను, గుడ్డోళ్ళని చూస్తాను, గుడ్డోళ్ళు చూస్తానని కూడా దారి ఆవిడ సెలబ్రిటీ. అయ్యో ఆవిడ చేయటమా, ఆవిడ చేస్తే మనకు బాగుండదు అయ్యో అంటున్నారండి. నమ్మలెక్కలే. ఏం చెప్పండి మరి. వాళ్ళకి దాదాపు వందనాలు చెప్పాలి.
సరేనండి. అవన్నీ గొడవలు ఎందుకని అందరూ బాగుండాలి తెలుసండి. ఇప్పుడు ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు, ఏమీ పర్వాలేదు, ఎవ్వరికే లోటు ఉండదండి. ఒరే గుడ్డకేని హ్యాపీ అండి. జాబులు లేని వాళ్ళకి 3,000 ఇస్తారంట, పింఛన్లు 4,000 ఇస్తారంట, ఉద్యోగస్తులు ఇస్తారంట. మరి జగన్ బాబు ఇల్లు కట్టకపోతే ఆ పునాదులు ఉన్న వాళ్ళకి ఇల్లు కడతారంట. అన్నీ ఆఫర్లే, ఆఫర్లు, ఆఫర్ 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 ఆఫర్లేనండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓ బంగారు రంగుల చిలక పలకవా, ఓ వల్లరి చూపుల రాజా ఏమని, నా మీద ప్రేమే ఉందని. నాకు లవర్ ఎప్పుడు దొరుకుతాడో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో, లేదా ఫోటోలోకి వెళ్ళిపోతానో తెలియదండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, అన్నీ ఆఫర్లే ఆఫర్లు, ఆఫర్లే ఆఫర్లు. సరేనండి. హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే. ఎవరు దేవుడు అయినప్పుడు వాళ్ళ పాదాభి వందనాలండి. జగన్ ఉన్నప్పుడు జగన్ అనుకున్నప్పుడు నీళ్ళకి పాదాభి వందనాలు, అంతే. మరి ఎవరు దేవుళ్ళు అయితే వాళ్ళకి పాదాభి వందనాలండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.